హలో వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం ఇవాళ 3.6 అర్బన్ డెవలప్మెంట్ చూద్దాం. మనం నిన్న దాకా 3.5 పంచాయత్ రాజ్ చూసినాం కదా. సో ఇది 3.6 సెక్షన్ 3లో లాస్ట్ 3.6 ఇది. నెక్స్ట్ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 ఉంది. సో మనం ఇది 4 and 5 కంప్లీట్ చేస్తే మొత్తం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కంప్లీట్ చేసినట్లే. నాతో పాటు చూసినందుకు మీకు కూడా నాతో పాటు వీడియోస్ కంప్లీట్ చేసినందుకు మీది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో మళ్ళీ మనం రివిజన్ చేస్తూ ఉంటేనే మనకి మార్క్స్ అనేవి రీచ్ చేయగలుగుతాం. సో మనం ఇప్పుడు 3.6 అర్బన్ డెవలప్మెంట్ చూసినట్లయితే ఇందులో తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద ర్యాపిడ్లీ అర్బనైజింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. Hyderabad's development are next level cities like Warangal, Nizamabad, Khammam, which are evolving as regional hubs with significant potential. Warangal is emerging as health, education and IT center, while Nizamabad and Khammam are witnessing growth in agro-based industries and manufacturing. నెక్స్ట్ అర్బనైజేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ బిల్డింగ్ రోడ్స్, సూటబుల్ సీవేజ్. నార్మల్గా బేసిక్గా మనం చదువుతుంది కాకుండా అర్బనైజేషన్కి కావాల్సిన స్టాండర్డ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, సీవేజెస్ ఉండాలి, ఇంకా మ్యాన్ హోల్స్ ఉండాలి, ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేసిందో చూద్దాం. గవర్నమెంట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. ఎన్హాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఎన్ష్యూరింగ్ ఏ సేఫ్ ట్యాప్ వాటర్ సప్లై టు ఎవ్రీ హౌస్ హోల్డ్, రిజనరేటింగ్ వాటర్ బాడీస్ ఫర్ ఇంప్రూవ్డ్ వాటర్ సెక్యూరిటీ అండ్ సైంటిఫికల్లీ managing solid, liquid and facial waste. This includes developing parks, greenery, water bodies and Vaikunta dams, as well as implementing ICT enabled governance. నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్రీ చూసినట్లయితే అర్బన్ ఫారెస్ట్రీ వచ్చేసి 23-24 ఇయర్లో గవర్నమెంట్ అనేది ఒక టార్గెట్ సెట్ చేసింది. ఏంటంటే ప్లాంటింగ్ ఆఫ్ 600 lakh సీడ్లింగ్స్ ఇన్ ద హైదరాబాద్. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియాలో with 322.25 lakh seedlings already planted and 72.50 lakh distributed. In greater municipality area, a target of planting 1 crore seedlings was established with 72.8 lakh seedlings distributed in 2023-24. Water supply scheme చూసినట్లయితే scheme creates a water supply, sewage and other infrastructure in urban local bodies to provide safe drinking water to citizens residing in municipal areas and scientifically dispose of waste water to keep urban premises hygienic. సో మనకి డేటా అంతా ఏంటంటే ఆన్సర్ రైటింగ్లోనే యూజ్ అవుతుంది, డైరెక్ట్ బిట్స్గా అయితే ఇదేం రాదు. నెక్స్ట్ ఇండస్ట్రీస్, సర్వీసెస్, ఇలా మనకి ఎక్కువ డేటా అనేది యూజ్ అవుతుంది. ఏ డిస్ట్రిక్ట్స్ టాప్లో ఉన్నాయి అలా ఇంపార్టెంట్. ఇదంతా మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో గ్రూప్ 1కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఈ డేటా అంతా ఒకసారి మీరు చూసి విన్నట్లయితే మీకు ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మేనేజెస్ ద కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిటేషన్ వేస్ట్ జనరేటెడ్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్. ఏ 14.5 megawatt కెపాసిటీ వేస్ట్ టు ఎనర్జీ plant that uses refuse derived fuel started operation at Dundigal in March 2024. సో మనకి ఎక్కడ వేరే ఏరియా ఇవ్వచ్చు. ఎక్కడ స్టార్ట్ అయింది? డుండిగల్ ఇన్ మార్చ్ 2024. బై ద ఎండ్ ఆఫ్ 24th May 2024 the plant consumed about 0.75 lakh MT of RDF and generated about 25.39 MU of electricity. A 500 TDP capacity new C&D waste plant is undergoing a trial run at Semshabad and another plant is under construction at Tummakunta. Next, GHMC is contributing to Grihajyoti scheme by generating green power using refuse derived fuel at 24 megawatt and 14.5 megawatt capacity waste to energy plants established at Jawahar Nagar and Dundigal, enabling the uninterrupted supply of energy. It is important. Next, mission for elimination of poverty in municipal areas.
It is the state nodal agency for implementing poverty alleviation program in all urban areas of the state. నెక్స్ట్ సోషల్ మొబిలైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఏంటంటే గోల్ ఏంటంటే టు ఆర్గనైజ్ ఆల్ ఉమెన్ ఫ్రమ్ లో సోషియో ఎకనామిక్ సెక్షన్స్ ఇంటూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టు హెల్ప్ దెమ్ బికమ్ సెల్ఫ్ రిలియంట్ త్రూ సోషల్ మొబిలైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్. These SHGs are formed by slum level federations and organized by town level federations. SEP అంటే చూద్దాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి చూద్దాం. ఏంటంటే టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు లో ఎకనామిక్ అర్బన్ సెక్షన్స్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ టు సెటప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెంచర్స్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఈ ఫిజికల్ ఇయర్ 23-24 ప్రకారం ₹1,739.19 lakh have been sanctioned to 1,726 beneficiaries under the SCP. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ఏంటో చూద్దాం. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యాక్టివ్లీ ఫెసిలిటేట్ credit access and provide interest free bank loans to self help groups of impoverished women in urban local bodies. Next, support to urban street vendors as part of day NULM initiative. A component focus on supporting urban street vendors, issuing ID cards, vending certificates, financial inclusion, social security and developing vending zones. హైదరాబాద్ మెట్రో లైన్ చూసినట్లయితే ఇది మనకి 69 కిలోమీటర్స్ ఇన్ ఫేజ్ 1 విత్ 3 కారిడార్స్ రెడ్యూసింగ్ ట్రాఫిక్ ఐటీ కారిడార్ ఇన్ ఐటీ కారిడార్. ఫేజ్ 2లో ప్రాజెక్ట్ ఏంటంటే టు ఎక్స్టెండ్ నెట్వర్క్ బై అడిషనల్ 73 కిలోమీటర్స్ అక్రాస్ 5 న్యూ కారిడార్స్ ఇంక్లూడింగ్ కనెక్షన్ టు ఎయిర్పోర్ట్. The detailed project reports and DPRs for phase 2 are being finalized with plans to promote equitable growth throughout the city in all directions. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు మనకి ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి. సో ఇది 340 కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ RRR ఈజ్ ఏ 4 lane కనెక్టింగ్ సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, అమంగల్, శంకర్పల్లి and 17 national and state highways. నెక్స్ట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చూసినట్లయితే హైదరాబాద్ సిటీ స్టాండ్స్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ మూసీ రివర్ విచ్ ఫ్లోస్ ఇన్ ద ఆర్టిఫిషియల్ లేక్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. గవర్నమెంట్ డిసైడెడ్ టు డెవలప్ 55 kilometers stretch along the Musi rivers to create amusement park, children's water sports, etc. Government has earmarked ₹1,000 crore for the project in vote on account budget for 2024-25. So thank you everyone for listening my video. If you like the video, please like, share and subscribe. And you did not watch my videos of the previous socio-economic outlook, please go and watch in my playlist. And this is the completion of section 3. And further I am going to introduce section 4 and section 5. So by watching my videos you will be also completing all the Telangana socio-economic outlook. I hope we definitely will have a productive gaining of marks through my video. So thank you everyone.